శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కన్యారాశి జాతకులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ రాశి ఫలితాలు చెప్పడం దాదాపు 2 మాసాలైంది. కొన్ని అనివార్య కారణాలను చెప్పలేకపోయినాను. అందులో ఈ కొత్త సంవత్సర పంచాంగానికి హంగులు దిద్దే రూపంలో హార్డ్ డిస్క్ ఫెయిల్ కావడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ పంచాంగం ఇదే కాలయోగం మల్టీ కలర్ పంచాంగం, భారతీయ తొలి తెలుగు పంచాంగం మల్టీ కలర్. దీంట్లో రాబోయేటువంటి పరాభవనామ సంవత్సరం 3 మాసాల ముహూర్తాలు ఉంటాయి. న్యూయార్క్ పంచాంగము, న్యూయార్క్ ముహూర్తాలు ఉంటాయి. ఇదంతా పూర్తిగా మల్టీ కలర్లోనే ఈ పంచాంగం అంతా ఉంటుంటుంది. దీంట్లో విశేష యోగాలు గురు పుష్యమి, రవి పుష్యమి, సర్వార్థ సిద్ధి యోగం, ఆ యోగాలకు సంబంధించిన సంవత్సర సమయాలన్నీ ఉంటాయి. సిజేరియన్ సమయాలు ఉంటాయి. ఇవి కాకుండా మామూలుగా పర్వదిన పూజా సమయాలు కళల్లోనే ఉంటాయి. పర్వదిన పూజా సమయాలు, అక్షయ నవమికి ఎప్పుడు చేయాలా, శ్రీరామనవమికి సమయాలు ఏంటి, ఇలాంటి సమయాలతో ఎన్ని ఉంటాయి. ఇది దాదాపు ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో హెవీ సేల్స్ జరిగింది. చాలా అయిపోవచ్చే కాపీలు, లిమిటెడ్ కాపీలు మాత్రం ఉన్నాయి. మా దగ్గర కూడా ఎక్కడ లేవు. ఇక ఇది 352 పేజీలతో పంచాంగం. ఇది మల్టీ కలర్ గ్రేడ్ 1 పేపర్తో వేసినటువంటిది. మామూలు పంచాంగానికి దానికి డబల్ సైజులో ఉంటుంది. మామూలు పంచాంగం చిన్న సైజు పంచాంగం ఉంటుంది. దానికంటే రెట్టింపు పేజీలు, దానికంటే పేపర్ నాణ్యత పేపరు, అది నల్లగా ఉంటుంది. మిల్క్ వైట్ స్టిఫ్నెస్గా ఉంటుంది. ఇది మోహన్ పబ్లికేషన్స్ లేదా దేవుళ్ళు.com, మోహన్ పబ్లికేషన్స్ లేక దేవుళ్ళు.com మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. అక్కడ కూడా పుస్తకాలు లేవు. బహుశా ఉంటే 200 పుస్తకాలు 300 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. అందుకు తప్ప ఇంకెక్కడా లేవు. ఎవరి దగ్గర ఉంటే 4-5 పుస్తకాలు ఉండొచ్చు. అవి కూడా ఈ పాటకు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. ఈ సంవత్సరం మొత్తం మీద 5 పంచాంగాలు మార్కెట్లో తీసుకురావడం జరిగింది. 5 పంచాంగాలు అనుకుంటారు. 5 పంచాంగాలు ఒకదానికి ఒకటి చాలా భిన్నంగా ఉంటాయి. భిన్నంగా అంటే గణితంలో కాదు, దాంట్లో ఉండేటువంటి ఫార్మాట్స్లో. ఇది కాలయోగం, ఇది నా పంచాంగం. ఇది 72 రూపాయలు మాత్రమే. చాలా తక్కువ రేటు కదా, చాలా పెద్ద సైజు. ఆ పంచాంగం పెద్ద సైజు. దీంట్లో 35 పేజీలు ముహూర్తాలే ఉంటాయి. దాదాపు పేజీకి 6 రోజులు చక్రాలు వివరంగా ఉంటాయి. ఇక రెండవ పంచాంగం వచ్చేసేసి గ్రహభూమి అనేటువంటిది. ఇది కూడా నాదే. ఇది రాబోయే పరాభవనామ సంవత్సరం 1 నెల ముహూర్తాలు ఉంటాయి. అండ్ విశేష శుభయోగాలు కూడా ఉంటాయి. దీంట్లో కూడా పైన ముహూర్తాలు, కింద రాశి చక్రాలు ఉంటాయి. ఏ రోజు కాదు రాశి చక్రమే ఉంటుంది. ఇది ఏ గ్రేడ్ 1 పేపర్తో ఉంటుంది. మిగతా పంచాంగాల కంటే పెద్ద సైజు. మిగతా పంచాంగం ఏ రేటు ఉందో అదే రేట్లో ఉంటుంది. ఇక మూడవది గోల్డెన్ టెంపుల్ వారి పంచాంగం, స్వర్ణ దేవాలయం అంటారు గోల్డెన్ టెంపుల్, దాని ఆస్థాన సిద్ధాంతిగా ఇది 68 రూపాయలే. డ్యామ్ చీప్. మిగతా పంచాంగం అయితే చక్కటి పేపర్తో, ఇది కూడా చాలా వివరాలు వివరిస్తూ. దీంట్లో కూడా సిజేరియన్ సమయాలు, ఈ పంచాంగం 68 రూపాయలన దీంట్లో సిజేరియన్ సమయాలు ఉన్నాయి. ప్లస్ పరాభవనామ సంవత్సరం ముహూర్తాలు ఉన్నాయి. విశేష యోగాలు అన్నీ ఉన్నాయి. ఇక 5వది వెంకటరామ అనుకోవారు, నెల్లూరు వారు వేయించుకున్నటువంటి పంచాంగం. దీంట్లో కూడా అనేక వివరాలు. ఇది కూడా కేవలం 68 రూపీస్ మాత్రమే. అంటే పంచాంగాల్లో తక్కువ ధరకు కూడా అందించాలని ఉద్దేశం చేసుకున్నటువంటి ఒక వివరణ. ఇక మరొక ముఖ్య గమనిక చెప్పాను కదా, ఎవరికైనా పంచాంగం అంటే ఈ మల్టీ కలర్ పంచాంగమేనండి. ఆ పంచాంగాలు ఇక్కడ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఈ పంచాంగం కావాలనుకున్న వారు మోహన్ పబ్లికేషన్స్కి కాల్ చేయటం కానీ, లేక నెట్లోకి వెళ్ళేసి దేవుళ్ళు.com ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్లో దొరుకుతాయి. అది కూడా తక్కువగా ఉండొచ్చు, త్వరపడండి. ఇక నెక్స్ట్ మరొక ముఖ్య గమనిక, ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖపట్నం, శ్రీకాకుళం అండ్ విజయనగరం అక్కడ వారు నా అపాయింట్మెంట్ కావాలని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వారు ఇక్కడ రావాలంటే ఫుల్ నైట్ అంతా జర్నీ చేసేవాళ్ళు ఎక్కడ శ్రీకాకుళం అక్కడి నుంచి రావాలి. ఆన్లైన్లో తీసుకుని వాళ్ళు ముఖాముఖి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారు. వారు రావటం కష్టము. అందుచేత వారి కోసంగా ఏప్రిల్ నెల చివరి వారంలో విశాఖపట్నంలో ఓన్లీ 2 రోజులు ఉంటారు. 2 డేస్ ఓన్లీ ఉంటే 2 డేస్ ఉంటే ఒక 10-15 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వగలను. కనుక ఆ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కనుక కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 9348632385. వీడియో థంబ్నెయిల్ మీద ఆ నెంబర్ ఉంటుంది, చేసుకోవచ్చు. ఏప్రిల్ చివరి భాగంలో. ఇక నెక్స్ట్ కన్యారాశి వారికి పరిస్థితులు ఏమిటి, ఎలా ఉన్నాయంటే మొత్తం 354 రోజులు సాగేటువంటి
ఈ నూతన సంవత్సరంలో 68% అనుకూలతలు. ఆదాయాలు వ్యయాలు పక్కన పెట్టండి, పాత చింతకాయ పచ్చడిలాగా ఆదాయాలు వ్యయాలు అవన్నీ బూటకాలు. మరి మీరు ఎందుకు ఇస్తున్నానండి నేను క్వశ్చన్ చేసి, ఎస్ నేను ఇచ్చి పక్కన వివరంగా రాస్తా. ఒక్కసారిగా ప్రజల్లోకి చెప్పాలంటే పొద్దు నిదానంగా చెప్తున్నా. గత 3-4 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నా, ఈ ఆదాయ వ్యయాలు నమ్మొద్దు, ఆదాయ వ్యయాలు నమ్మకండి. ఇది ఏదైనా బూటకము, గుడ్డి నమ్మకము. లోపల సంవత్సరం మొత్తం మీద గ్రహ సంచారాన్ని బట్టి మాత్రమే అనుకూలం ఎంత ప్రతికూలం ఎంత చెప్తారు. ఈ పరంపరలో కన్యారాశి జాతకులకి 68% అనుకూలం ఉంటుంది, 32% మాత్రమే ప్రతికూలం ఉంటుంది. ఇక మొత్తం 354 రోజుల్లో అనుకూలంగా ఉండేది 205 రోజులు ఉంటుంది, 205 days. సెప్టెంబర్ 13వ తేదీ దగ్గర నుంచి పైభాగం అంతే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చి, పరాభవ ఉగాది వరకు అంతా అనుకూలమే. సెప్టెంబర్ 13 లోపలనే 149 రోజులు. ఇది కూడా ఎలా ఉంటుందంటే అన్నింటా అనుకూలం కాకుండా కాదు, వ్యతిరేకమని కాదు, కొన్ని అంశాల్లో మాత్రం వ్యతిరేకం ఉంటుంది. 149 రోజులు వ్యతిరేకం అనేది కొన్ని అంశాల్లో ఉంటుంది, అన్నింటా కాదు. ఏ అంశాల్లో ఉంటుంది, ఏ తేదీ దాకా ఉంటుంది అని తెలుసుకుందాం. ఉగాది నుంచి మే 18వ తేదీ రాత్రి వరకు, ఉగాది నుంచి మే 18వ తేదీ రాత్రి వరకు 50 రోజుల పాటు ఉద్యోగంలో బ్రహ్మాండం, వ్యాపారంలో బ్రహ్మాండం, ఆరోగ్యంలో ఆర్థికంగా బాగుంటుంది, సంతాన విషయాల్లో బాగుంటుంది, ప్రమోషన్లో బాగుంటుంది, ట్రాన్స్ఫర్స్లో బాగుంటుంది, రాకపోకల్లో బాగుంటుంది, ఇచ్చిపుచ్చుకోవడంలో బాగుంటుంది. ఇంకా బాగాలేనిది ఏమిటి ఆలోచన చేయండి. మార్చ్ 30వ తేదీ నుంచి మే 18, 50 రోజుల పాటు దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య కస్సుబుస్సులు లేకుండా చూసుకోవాలి, అంతే. కన్యారాశి జాతకులు దాంపత్యంలో కస్సుబుస్సులు లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రేమికులుగా ఉండేవారు కస్సుబుస్సులు లేకుండా చూసుకోవాలి. శ్రీవారి ఏదో అన్నాను శ్రీమతి అలకపోవటం, శ్రీమతి ఏదో అన్నాను శ్రీవారు ఇంకో రకంగా నిర్ణయాలు తీసుకోవటం ఇవి మంచిది కాదు. ప్రేమికులు, దంపతులు, వ్యాపార భాగస్వాములు, అంతే. జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు, అంతకు తప్ప మిగతా 50 రోజులు దుమ్ము దులిపరేస్తారు. అన్ని పనులు సక్రమంగా ముందుకు వెళ్ళిపోతుంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ఈ 50 రోజుల్లో వివాహం నిర్ణయించుకుందాం అనుకునేవారు, పెళ్లి చూపుడు చూద్దాం అనుకునేవారు, ఇలాంటి వారు కొద్దిగా ఆలోచన చేయాలి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దు, కొంచెం ఆలోచన చేయండి. ఓన్లీ 50 days మాత్రమే. మే 18వ తేదీ సాయంత్రం 5:08 వరకు మాత్రమే. ఇక నెక్స్ట్ రెండవ జాగ్రత్త ఎప్పుడంటే జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు. ఇది 52 రోజుల పాటు ఉంటుంది. ఈ 52 రోజుల్లో ఇక్కడ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, అనుకూలం బాగుంటుంది, శత్రువులు తగ్గుతారు, విజయం సాధిస్తుంటారు, డెవలప్మెంట్స్ ఉంటాయి, సంతాన విషయాలు బాగుంటాయి, దాంపత్యం బాగుంటుంది, అంత అనుకూలం ఉంటుంది, అధికారులతోన మీరు అనుకున్న పనులు చేయించగలుగుతారు. కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, విపరీతమైన ఖర్చులు. ఏదో 50% కావచ్చు అనుకుంటే ఖర్చు, అది 150% పోయే అవకాశాలు ఉంటాయి. ఖర్చు తగ్గించుకోవాలి. ఒక్కోసారి దారిన పోతే అనవసరంగా అదేదో గిల్లుతారు, అది నెత్తిన పడుతుంది. ఒక షోరూమ్ దగ్గర పోతారు, పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏదైనా కదిలించాలనుకున్నది గాజు వస్తువు అనుకుని టప్పని కింద పడింది అనుకోండి, మనం డబ్బు కట్టాలి కదా. కనుక షోరూంలో పోయేటప్పుడు చిన్న బిడ్డల్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. మన బిడ్డలు పోయి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకేం తెలియదు కదా, తప్పట్లు వేసుకుని దాన్ని కదిలిస్తారు, పడిపోతుంది. ఆ లాస్ మన నెత్తిన పడుతుంది. అలాగే డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఏదో దిక్కులు చూసి చేశారనుకోండి, అవతల గుద్దేస్తారు. దానివలన డ్యామేజ్ అవుతుంది, ఖర్చు పెరిగిపోతుంది. కనుక ఖర్చు అనవసరంగా ఎందుకు పెరుగుతుంది అంటే మన పొరపాట్ల వల్లనే ఖర్చు పెరుగుతుంది. మన ఎస్టిమేషన్ వల్ల కూడా ఒక్కోసారి ఖర్చు పెరుగుతుంది. ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్కి ఏదో చిన్న ఫంక్షనే ఒక గెట్ టుగెదర్లా పెట్టుకుంటారు. ఆ ఫంక్షన్
ఇంతమంది వస్తారు, 50 మంది వస్తారు, మనిషి కింద పడుతుంది, అంత పడుతుంది, దానికి ఇంత దీనికి ఇంత అనుకుంటారు, మొత్తం 80,000 90,000 అవుతాను, అది 2 లక్షలకి కూర్చుంటుంది. ఎట్లా అవుతుంటే అవుతుంది. అంటే ఒక్కోసారి ప్రణాళికాబద్ధంగా ఉన్నప్పటికీ కూడా తడిసి మోపడవుతుంది. ఎప్పుడది? జూన్ 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు 50 రోజులు మాత్రమే. ఇది జాగ్రత్త. జాగ్రత్తలు ఏం తీసుకుంటాం? ఖర్చు తగ్గించుకోవటమే తగిన జాగ్రత్త. ఇక అది ఎప్పుడంటే 3వ జాగ్రత్త, 3వ టైం జూలై నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 13వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది కూడా అగైన్ ఎక్కడుంటుందంటే దాంపత్యమే. మొదటి పాయింట్లో దాంపత్యం చెప్పాను, ఈ 3వ పాయింట్లో కూడా దాంపత్యం అని చెప్తున్నా. అంటే భార్యాభర్తలుగా ఉండేవారు కసుబుసులు ఆడకూడదు. శ్రీవారికి శ్రీమతి, శ్రీమతికి శ్రీవారు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి తప్ప అనవసరంగా కలహాలకి కోపాలకి వెళ్ళకూడదు. మిగిలిన అన్నింటి అనుకూలతలు ఉంటాయి. ప్రమోషన్లోన, పై అధికారుల, సంతానంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అంత వృద్ధి జరుగుతుంటుంది. డబ్బు కూడా బాగా వస్తుంటుంది, ఇబ్బంది లేదు. ఆ 2వ పాయింట్లో డబ్బు అనవసరం ఖర్చు అవుతుంది, అనుకున్న దానికంటే ఎస్టిమేషన్ పెరుగుతుంది 2వ పాయింట్లో. ఈ 3వ పాయింట్ ఏంటి? మొదటి పాయింట్ 3వ పాయింట్లో దంపతుల మధ్య కలహాలు పెరిగేటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే పెళ్లి చూపులు చూసేటువంటి వారు కూడా వారికి ఇది వర్తిస్తుంది. అంటే వరుడు కానీ వధువు కానీ ఈ ఇద్దరికి ఆ మధ్యకాలంలో ఏదో చూసుకుంటానికి బాగుంది, అది బాగుంది. ఒక్కోసారి ఆ పెళ్లి చూపుల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్ణయాలు మాత్రం కొంచెం ఆలస్యంగా ఇంతకాలం ఆలస్యమైంది కదా, ఈ 47 రోజులు అయితే మొదటి పాయింట్ 50 రోజులు అయితే అనుకోవచ్చు. మొత్తం మీద 50 + 52 + 47 వెరసి టోటల్ ఎంత? 149 రోజులు మాత్రమే శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనుకూలం కాదు. మిగిలినటువంటి 205 రోజులు ఇష్టారాజ్యంగా ఉంటుంది. మీ అనుకూలత అన్నింటా ఉంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి, రుణం దండిగా దొరుకుతుంది, రుణం ఇచ్చే అవకాశాలు ఉంటాయి, అప్పులు తీరుతాయి, షేర్ మార్కెట్లో కొద్దిగా లభిస్తుంది, కొద్దిగా పోయినా కొద్దిగా లభిస్తుంటుంది, అనుకూలతలు ఉంటాయి, ఆరోగ్యం మెలకువలు తీసుకుంటారు, ఆరోగ్యంలో డెవలప్మెంట్స్ ఉంటాయి, శత్రువుల బెడద తగ్గుతుంటుంది, రుణ బాకీలు ఏమైనా తగ్గిస్తుంటారు, ఉద్యోగంలో అనుకూలతలు అన్నింటి అనుకూలలు ఉంటాయి. కేవలం 149 రోజులు మాత్రమే అనుకూలతలు కావు. కనుకొని జాగ్రత్తలు తీసుకోండి. ఏం జాగ్రత్త తీసుకోండి? ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న పరిహారం కూడా ఉంది. ఆ పరిహారం ఏమిటంటే ప్రతి వారం కూడా బుధ, గురు, శుక్ర, వారానికి 3 రోజులే, సంవత్సరం పొడుగుతా అవకాశం ఉంటే వారం అంతా కూడా చేసుకోవచ్చు. ఏం చేయాలి? ఇంగువ వేసిన పదార్థాలని భోజనంలో, మిగతా డైలీ తినాలన్నా ఒకసారి ఖర్చు అనుకుంది, వేడి చేస్తున్న భయం ఉంటుంది కనుక మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మాత్రమే తినండి సుమా. ఆమెనే ఇంగువ ఎక్కువ తినద్దు, వేడి చేస్తుంటుంది కనుక ఇంగువతో చేసిన పదార్థాలు ఉంటాయి కనుక వారంలో బుధ, గురు, శుక్రవారాలు అట్లా సంవత్సరం అంతా మీరు తినే అవకాశం లేదనుకోండి, చక్కగా చిన్న ప్లాస్టిక్ డబ్బీలో పెట్టుకొని దాన్ని బుధ, గురు, శుక్రవారాల్లో కానీ మిగతా రోజుల్లో కానీ తప్పేం కాదు. ఉదయం సాయంత్రంలో ఒక 7-8 సార్లు అయినా సరే అప్పుడప్పుడు వాసన చూడండి, స్మెల్ కొంచెం ఆస్వాదించండి. వాసనని కొంచెం వెగటుగా ఉంటుంది, అయినప్పటికీ కూడా దాని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు అంటే ఎవరు? చంద్రుడు. ఆ చంద్రుడు ఎవరు? లాభస్థానాధిపతి. పైగా విశ్వావసునామ సంవత్సరం ఆయన ఎవరో తెలుసా? మంత్రివర్యులు. కనుక పరోక్షంగా డెవలప్మెంట్స్ రావటం కాకుండా మెరుగైన ఫలితాలు అందించడానికి అవకాశాలన్నీ అంది వస్తాయి. సో ఇప్పుడు తెలుసుకోండి, షడ్గ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, ఆ కూటములు ఈ కూటములు నెత్తిన పడతాయని భయపడ్డారు కదా, లేనిపోని చెప్తున్నారు ఆ యూట్యూబ్లో. వాటి జోలికి ఎందుకు వెళ్తారు? వెళ్ళకండి. ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి, మీ ఇష్టదైన ప్రార్థన చేసుకోండి. చెప్పే వాటిని అనవసరంగా వింటున్నాను అనుకోండి, వారి వ్యూస్ పెంచుతుంటారు. చూస్తున్నారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అడ్డమైన వాడిని తీసుకొచ్చి చెప్తారు. ఆ అడ్డమైన వాడికి రెండో పని లేదు, పాట లేదు, ఏదో చెప్పేస్తాడు, విడాకులు అయిపోతాయి, అంతే, నాశనం అయిపోతారు. అలాంటి వాళ్ళకి తగిన శాస్తి కూడా జరగాల్సిన అవసరం ఉంది. దానికి సమయం వస్తుంది, సమయం వస్తే మాత్రం శాస్త్రం జరుగుతుంది. కనుక ఎవరు దిగులు పడకండి, హ్యాపీగా ఉండండి. 149 రోజుల్లో ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చక్కగా ఉంటుంది, హ్యాపీగా ముందుకు వెళ్ళవచ్చు. శుభం.